ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలంలో పర్యటించనున్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ముప్పాలలో ఏర్పాటు చేస్తున్న ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని స్థానిక ప్రజలతో ముచ్చటించనున్నారు. ఉండవల్లిలోని నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి చందర్లపాడు మండలం ముప్పాల గ్రామానికి చేరుకుంటారు చంద్రబాబు. హెలీప్యాడ్ వద్ద అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు స్వాగతం పలికిన తర్వాత రోడ్డు మార్గంలో బయలుదేరి ముప్పాల గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు చేరుకుంటారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక్కడ విద్యార్థులకు ల్యాప్టాప్లు పంపిణీ చేయడంతో పాటు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు చంద్రబాబు. ముప్పాలలోని వే బ్రిడ్జ్ స్థలం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి హెలీప్యాడ్ వద్దకు చేరుకుని తిరుగు ప్రయాణం చేస్తారు చంద్రబాబు. సో ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, అంటే చంద్రబాబు ల్యాప్టాప్ పంపిణీ చేస్తారు, ఆ తర్వాత కార్యక్రమాలు కూడా కొన్ని చేస్తున్నారు కదా, సో అప్డేట్స్ ఏంటి, ఎక్కడెక్కడ వెళ్ళబోతున్నారు, కార్యక్రమాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలంలో పర్యటించనున్నారు. బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా ముప్పాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని స్థానిక ప్రజలతో వాళ్ళు ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా నిర్వహించి ఆ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి ప్రస్తుతం ఆ ప్రభుత్వం ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది, ప్రజలకి ఇంకా ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి, మనం ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ప్రజల కష్ట సుఖాలు కూడా తెలుసుకోవడానికి ఒక ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. అయితే ఉండవల్లిలోని నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి చంద్రలపాడు మండలం ముప్పాల గ్రామానికి చేరుకుంటారు. చేరుకొని అక్కడ హెలిప్యాడ్ వద్ద అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు స్వాగతం పలికి తర్వాత రోడ్డు మార్గంలో బయలుదేరి ముప్పాల గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు చేరుకుంటారు. అనంతరం ఏర్పాటు చేసినటువంటి ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక్కడ విద్యార్థులకు ల్యాప్టాప్లు కూడా పంపిణీ చేయడంతో పాటు ప్రజల్ని ఉద్దేశించి కూడా ప్రసంగిస్తారు. ముప్పాల్లో వేపిజీ స్థలం వద్ద ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలతో కూడా ముఖాముఖి కార్యక్రమం ఉంది. అనంతరం అక్కడ నుంచి బయలుదేరి హెలిప్యాడ్ వద్దకు చేరుకొని తిరిగి ప్రయాణం అవుతారు. ముఖ్యంగా ఈరోజు బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించి అక్కడ ఉన్నటువంటి కొంత విద్యార్థులకు కూడా ల్యాప్టాప్లు పంపిణీ చేసి ఆ తర్వాత ఆ ప్రజాప్రతినిధులతోటి ముఖాముఖి అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కానీ అదేవిధంగా రాష్ట్రంలో డెవలప్మెంట్స్ అంశాలు, ఆ ప్రజలు ఏ విధంగా ఉండాలి, ప్రజలు ఎట్లా సహకరించాలి, ఎన్ని అంశాలు కూడా చంద్రబాబు అయితే ముఖాముఖి కార్యక్రమంలో చర్చిస్తారు. అయితే మరి కొద్దిసేపట్లోనే చంద్రబాబు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళి ఆ తర్వాత ఆ కార్యక్రమానికి హాజరయ్యి ఆ తర్వాత ముఖాముఖి తర్వాత తిరుగు ప్రయాణం పడే అవకాశం అయితే ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలో మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే బీసీ గురుకులంలో ఇంటర్, డిగ్రీ అడ్మిషన్లపై ఆ సొసైటీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్వహించి అందులో క్వాలిఫై అయిన స్టూడెంట్స్కు అడ్మిషన్లు ఇస్తుండగా ఆ విధానాన్ని రద్దు చేసింది. దీంతో పాటు విద్యాశాఖ అనుబంధంగా ఉన్న తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీలో కూడా ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా ఇదే విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా 10వ తరగతిలో వచ్చిన మార్కులు మెరిట్ ఆధారంగా ఇంటర్ అడ్మిషన్స్, ఇంటర్లో వచ్చిన మార్కులు మెరిట్ ఆధారంగా డిగ్రీ అడ్మిషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. త్వరలో డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరు జిల్లా కాకుమాను మండలం గరికపాడు గ్రామంలోని డ్వాక్రా యానిమేటర్ శ్యామల చేతివాటం ప్రదర్శించింది. అయితే డ్వాక్రా సంఘ సభ్యులు దీనికి మండిపడ్డారు. 2.5 ఏళ్లుగా యానిమేటర్ శ్యామల గ్రూపు సభ్యుల నగదును బ్యాంకులో వేయకుండా సొంత అవసరాలకు వాడుకుందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న డ్వాక్రా సంఘ సభ్యులు కాకుమాను ఏపీఎం సుజాతకు ఫిర్యాదు చేశారు. అనంతరం సిసి సుబ్బారావు కాకుమాను పోలీస్ స్టేషన్లో యానిమేటర్ శ్యామలపై ఫిర్యాదు చేశారు. సుబ్బారావు మధ్యవర్తిత్వంతో ఈ నెల 10న డబ్బులు ఇస్తానని హామీ ఇవ్వడంతో గొడవ అక్కడ సద్దుమణిగినట్లుగా మహిళలు తెలిపారు. మా
మేము అందరం పేదవాళ్ళని సేకరణ చేసి బతుకున్నాం. ఏ పూటకు ఆ పూట చేసుకొని తినాలి. సుబ్బారావు గారు రావద్దు ఏదన్నా ఫోన్ చేసి వస్తే మా గ్రామానికి వచ్చి సమస్య పరిష్కారం చేస్తాను అంటున్నాడు. మా ఊరు వచ్చి ఆయన పరిష్కారం చేసేది ఏంది? ఎక్కడికి రావాలా? మేము ఏడకు పోవాలి ఆయన కోసం? మాకు సీని డబ్బులు కడతలేదు, మాకు రసీదులు మేము శ్యామలాగా కడుతున్నాము. డబ్బులు కడుతున్నారు, జమ చేయట్లేదు. సార్ గారు మాకేందో డౌట్ గా ఉంది, మా సభ్యులు డబ్బులు కడతలేదు, మరి ఇదిగో మా రసీదులు ఉండి 5 నెలలు కట్టాము చూడండి అని అంటే, మీరు ఫోన్ చేయకుండా ఏకి ఇక్కడికి రావటం ఏంది, ఇక్కడికి రావద్దు, ఏదన్నా ఉంటే ఫోన్ చేసి తెలియపరచండి అని అమ్మటే శ్యామలాకు ఫోన్ చేసాడు. శ్యామలా గరీపాడు నుంచి పలానా కరుణమ్మాయిడి గ్రూప్ వచ్చింది, ఏదమ్మా సంగతి అని. మేము వచ్చింది మీ కాడ సమస్య చెప్పుకోవటానికేగా, నువ్వు ఆ అమ్మాయి చెప్పే పని ఏంది? ఇప్పుడు అమ్మాయి ఉందా ఊళ్ళో? లేదు. వచ్చిన రోజు ఫోన్ చేశాడు. ఆ రోజు మీరు ఎవరన్నా ఫోన్ చేశారా? మేము చేసాము. మీరు ఇప్పుడు సీసీకే గానీ ఏపీఎం గారికి చెప్పారా? ఏపీఎం దృష్టికి పోయింది సార్. ఆ అమ్మాయి ఆ కష్టంలో ఉంటుంది. కాదు పూర్తి డిమాండ్ కట్టలేదు సార్. ఈ అమ్మాయికి ఈ సభ్యులు వచ్చేసి ఫోన్ పే చేస్తారు శ్యామలాకి. దాన్ని చూస్తే మనం చూస్తే ఏందమ్మా తక్కువ వచ్చిందని నేను అడగతా సార్. మొత్తం ఒక గ్రూప్ డబ్బు చూసాను సార్, నేను చూసుకున్న సిస్టమ్ చూసి తగ్గింది సార్. అయితే మొత్తం 1,00,000 బాత్కే శ్రీనిధి అవసరం సార్. మొత్తం 10 గ్రూపులు 6 గ్రూపులు మీద సార్ నేను ఇచ్చింది రోజు. ఆ లేని పక్ష ఆ అమ్మాయి 10వ తారీఖు లేకపోతే సార్ నేనే కేసు పెట్టి ఎంక్వైరీ చేసి మీకు సరైన పంపిస్తాను సార్. రిపోర్ట్ కాదు, డబ్బులు ఆ అమ్మాయిని పిలిపించి సార్ నాకు ఇస్తే అమ్మాయి ఏకపోతే ఓకే సార్. అంటే ఆ అమ్మాయికి ఇచ్చేసారు సార్ డబ్బులు, నాకు ఇస్తే నేను ఇస్తాను సార్, లేదా ఆ అమ్మాయికి ఇస్తే అమ్మాయికి ఇస్తారు. కానీ అమ్మాయి అనేది మనిషి అనేది కళ్ళ ముందు అమ్మాయి ఇవ్వకపోతే నేను తర్వాత మా పై అధికారులు తీసుకుని ఏ నిర్ణయం తీసుకున్నాను. ఏపీఎం గారు ఇప్పుడు ఏం చెప్పారు? మీ ఏపీఎం గారు ఏం చెప్పారు? వాళ్ళు 10వ తారీఖు ఛాన్స్ ఉండి 10వ తారీఖు వాళ్ళు కట్టకపోతే కట్టే బాధ్యత మాది అని అన్నారు. అంతేగాని మళ్ళీ 10వ తారీఖు నుంచి మీకు వాళ్ళందరూ నిలిపేవారు. సో ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి వాసుబాబు మరింత సమాచారం అందిస్తారు. వాసుబాబు, అంటే ఒక ఆమె మహిళకు సంబంధించి ఇలా డ్వాక్రా డబ్బులు తీసుకొని వెళ్తూ ఉంటే సో ఇన్ని రోజుల తర్వాత వాళ్ళు ఎలా తెలుసుకున్నారు? సో ఇంతకు ముందు వాళ్ళకి డౌట్ రాలేదా? అసలు దీనికి సంబంధించి ఏం చెప్తారు? రైట్ స్వప్నిక, గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం కాకుమన మండలం గరికపాడు గ్రామంలో గరాన మోసం ఒకటి వెలువరించింది. గ్రామాల్లో డ్వాక్రా నుంచి డ్వాక్రా యానిమేటర్ శ్యామల పనిచేస్తుంది. తన శ్యామల చేతివాటం అయితే ప్రశ్నించారు. 2 గ్రూపులకు సంబంధించి 11 లక్షల రూపాయలు బ్యాంకులో జమ చేయకుండా కాజేసిన గట్ల ఆలస్యం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ప్రతి నెలా తీసుకున్న రుణానికి సంబంధించి ప్రతి ఒక్క మహిళ దగ్గర నుండి కొంత మొత్తంలో నగదును తీసుకొని ఆ రుణానికి సంబంధించి బ్యాంకులో జమ చేయాల్సి ఉంటుంది. గత 2.5 ఏళ్లుగా యానిమేటర్ గా వ్యవహరిస్తున్న శ్యామల గ్రూపు బ్యాంకులో జమ చేయకుండా సొంత అవసరాలకు వాడుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న డ్వాక్రా సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో అటు మహిళలు వాళ్ళు కాకుమాన్ ఏపీ సుజాతకు అయితే ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే కాకుమాన్ పోలీస్ స్టేషన్ లో యానిమేటర్ శ్యామలపై డ్వాక్రా సంఘాల సీసీ అయిన సుబ్బారావు పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. అటు డ్వాక్రా సంఘ మహిళలు ఆందోళన చేపట్టడంతో దానికి సంబంధించి సీసీ సుబ్బారావు కలుగజేసుకొని అతని మధ్యవర్తిత్వంతోనే ఈ నెల 10న పూర్తిగా డబ్బులు ఇప్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో సదరు డ్వాక్రా మహిళలు అయితే ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. స్వప్నిక. ఎస్ రైట్ వాసుబాబు, థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురంలో దారుణం జరిగింది. సుబ్బారాయుడు, మద్దయ్య అనే వ్యక్తులపై అదే గ్రామానికి చెందిన ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రమేష్ బాబు తెలిపారు. పాత కక్షల కారణంగానే తండ్రి కొడుకులపై ప్రసాద్ రెడ్డి కత్తితో దాడి చేశారని పోలీసులు తెలిపారు.
ఇవాళ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కొన్ని జిల్లాల్లో ఎండలు కాస్తాయని కూడా తెలిపింది. రాష్ట్రంలో వాతావరణ అనిశ్చిత నెలకొంటుందని పేర్కొంది. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సో ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, అంటే ఇది ఎండాకాలమా లేకపోతే ఏంటనేది తెలియట్లేదు. సో వాతావరణంలో ఏమైనా మార్పులు ఉన్నాయా? సో వర్షాలు ఇంత సడన్ గా రావడానికి అసలు వాతావరణ శాఖ ఏమంటుంది? గుడ్ మార్నింగ్ జోసికా. తెలంగాణలోని తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగాను వాతావరణం చల్లబడడంతో ఈదురుగాలతో వస్తున్నటువంటి వాతావరణానికి ఇక్కడ వడగళ్ల వాన వచ్చి ఒక్కసారిగా పూర్తిగా వాతావరణం చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లోనే పంటలు చేతికొచ్చే టైంలోనే వాతావరణం మార్పులు రావడం వల్ల రైతులు కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అయితేనేమి మామిడి రైతులు సంబంధించిన బొప్పాయి రైతులు కూడా చాలా నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి. ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లయితే పంటకు వచ్చే చేతులు పూర్తిగాను నేలమట్టమై ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందనేది రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇదే విషయానికి పూర్తి స్థాయిలో ముందస్తుగానే వాతావరణ కేంద్రం వాళ్ళు కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. రానున్న 24 గంటల్లో గాలి దుమారంతో పాటు పెద్ద ఎత్తున మొత్తాలు వర్షాలు కూడా పడవచ్చు అని కూడా చెప్తున్నారు. ఇప్పటికీ తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఉరుములతో మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా పెద్ద ఎత్తున కురిచాయి. ఈ ఐకేపీ సెంటర్ లో వాటర్ లో ఉన్నటువంటి ఒడ్లు కూడా అంతా నీటిమయమైపోవడంతో ఒక్కసారిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది తెలంగాణ వ్యాప్తంగా రానున్న 24 గంటల్లో కూడా మరో మోదారుతో పాటు ఎదురుగాలు ఉన్నట్లు కూడా వాతావరణ కేంద్రం చెబుతుంది. ఇది తెలంగాణలో ఉన్నటువంటి వర్షాలకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. ఓకే, అంటే ఆరెంజ్ అలర్ట్ కానీ రెడ్ అలర్ట్ కానీ ఎక్కడైనా ఏ ప్రాంతాలకైనా ప్రకటించే అవకాశం ఉందా? ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ వేసవి కాలంలోని వరి సంబంధించిన కోత క్రమంలోని మార్చి ఏప్రిల్ మధ్య అనుకోకుండా ఎదురుగాలు సంబంధించినటువంటి వడగళ్ల వాన వస్తుంది అనేది వాతావరణ కేంద్రం వాళ్ళు ప్రతి వేసవిలో చెప్పేటటువంటి విషయం. అదే విషయానికి సంబంధించి మార్చి ఏప్రిల్ మాసంలో జరిగేటటువంటి ఈ ఎదురుగాలు అనుకోకుండా తుఫాను కూడా మారే ప్రమాదం కూడా ఉన్నట్లు కూడా ఇప్పటికీ వాతావరణ కేంద్రం వారు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ముందస్తుగానే ఏదైతే పొలాలకు సంబంధించిన కోతలు ఏనైతేనేమి మామిడికి సంబంధించిన రైతులు ముందస్తుగానే అది కొంత జాగ్రత్త పడాలనేది చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఎదురుగాలు వస్తున్న క్రమంలో వరి కోతలు కానీ నిలిపివేయాలి, లేదా వరి కోతలు కోసినటువంటి కుప్పల మీద పూర్తిగా జాగ్రత్తగా వాటర్ తడవకుండా కొంత జాగ్రత్త తీసుకోవాలనేది కూడా వాతావరణ కేంద్రం వారు చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా జలమయమైనటువంటి ఐకేపీ సెంటర్లు జాగ్రత్త చూసుకోవాలని కూడా ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఇప్పటికే ఐకేపీ సెంటర్ ఆదేశించినటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్. జలసౌధలో నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. కృష్ణా, గోదావరి నదులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు బంకచర్ల ఎత్తిపోతల పథకం నిర్మాణాలపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నిబంధనలకు భిన్నంగా ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా ప్రాజెక్టులు నిర్మిస్తుందని, ఏపీ నిర్మిస్తున్న RLICతో పాటు బంకచర్ల ప్రాజెక్టుల వల్ల తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులతో పాటు ఇక్కడి తాగునీటికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీటిపారుదల స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులతో పాటు అడ్వకేట్ జనరల్తో త్వరలోనే ప్రత్యేక సమావేశం నిర్వహించి గోదావరి, కృష్ణా నదులలో తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటాను కాపాడుకుంటామని సుప్రీంకోర్టులో కేసు వేస్తామని ఆయన పేర్కొన్నారు. 1980లో
జీటీ ట్రిబ్యునల్ ఉత్తర్వులు అలాగే 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రాజెక్టుల పూడికతీత పనులకు త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. చెరువులలో రిజర్వాయర్లలో నీటి సామర్థ్యం పెంపొందించేందుకే పూడికతీత పనులు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ ఆర్టీసీలో సమ్మె సరైన మోగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే సమ్మెకు వెనకాడేది లేదని ఆర్టీసీ యూనియన్లు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యానికి లేబర్ కమిషనర్కు నోటీసులు ఇచ్చినట్లుగా జేఏసీ చైర్మన్ వెంకన్న, జేఏసీ వైస్ చైర్మన్ మారంరెడ్డి థామస్ రెడ్డి తెలిపారు. అయినప్పటికీ కార్మికులను చర్చలకు ఆహ్వానించకుండా ఆర్టీసీ యాజమాన్యం తాత్సారం చేస్తుందన్నారు. దీంతో యూనియన్లు ఈ నెల 7న సమ్మెకు సంబంధించిన సన్నాహాల సమావేశం నిర్వహించబోతున్నట్లుగా, ఈలోగా ప్రభుత్వం స్పందించకపోతే అదే రోజు సమ్మె తేదీని ప్రకటిస్తామని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు అయితే రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు, పెండింగ్ బకాయిలు, కారుణ్య నియామకాలపై యాజమాన్యం తప్పనిసరిగా చర్చలకు ఆహ్వానించాలని వాళ్ళు డిమాండ్ చేశారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం టౌన్ సుజాత నగర్ మండలంలోని ఉపాధి హామీ కూలీల విలీన వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మండలంలోని 7 గ్రామ పంచాయతీల పరిధిలోని ఉపాధి హామీ కూలీలు మా పొట్ట కొట్టే కార్పొరేషన్ మాకొద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 7 పంచాయతీలలో సుమారు 5,000 మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారని పోరాట కన్వీనర్ కునోంత్ ధర్మ తెలిపారు. వారంతా వందల రోజులు పనిచేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు. ఇప్పుడు ఆయా గ్రామస్తులకు మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేస్తే వీరికి ఉపాధి హామీ పనులు ఉంటాయని అన్నారు. ప్రభుత్వం వెంటనే కార్పొరేషన్ ఆలోచనను విరమించుకోవాలని, లేదంటే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం టౌన్ సుజాత నగర్ మండలంలోని ఉపాధి హామీ కూలీల విలీన వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మండలంలోని 7 గ్రామ పంచాయతీల పరిధిలోని ఉపాధి హామీ కూలీలు మా పొట్ట కొట్టే కార్పొరేషన్ మాకొద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. 7 పంచాయతీలలో సుమారు 5,000 మంది ఉపాధి హామీ కూలీలున్నారని పోరాట కన్వీనర్ కున్నోంత్ ధర్మ తెలిపారు. వారంతా 100 రోజుల పని చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు. ఇప్పుడు ఆయా గ్రామాలను మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేస్తే వీరికి ఉపాధి హామీ పనులు తగ్గుతాయని చెప్పారు. ప్రభుత్వం వెంటనే కార్పొరేషన్ ఆలోచనను విరమించుకోవాలని, లేదంటే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి కృష్ణవారధిపై రోడ్డు ప్రమాదం జరిగింది. 16న ఆ పిల్లర్ వద్ద ఆగి ఉన్న టాటా ఏస్ వాహనాన్ని వెనుక నుండి ఆర్టీసీ బస్సు వచ్చి ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో టాటా ఏస్ వాహనం అదుపు తప్పి రైలింగ్ వాల్ను ఢీకొట్టింది. రైలింగ్ వాల్ భారీ డ్యామేజ్ అయిన ప్రమాదం తప్పినట్లుగా స్థానికులు తెలిపారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి కృష్ణావారధిపై రోడ్డు ప్రమాదం జరిగింది. 16వ పిల్లర్ వద్ద ఆగి ఉన్న టాటా ఏస్ వాహనాన్ని వెనుక నుండి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో టాటా ఏస్ వాహనం అదుపు తప్పి రైలింగ్ వాల్ను ఢీకొట్టింది. రైలింగ్ వాల్ భారీ డ్యామేజ్ అయినా ప్రమాదం తప్పినట్లుగా స్థానికులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో కురిసిన అకాల వర్షం గ్రేటర్ జనజీవనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. మున్సిపల్ అధికారులు చేపట్టిన నాలా పూడికతీత పనులు ఆలస్యం అవడంతో నాలాలు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. తుమ్మల బస్తీలోని బాల్కాపూర్ నాలా వ్యర్థాలతో నిండిపోవడంతో వర్షానికి ఉప్పొంగుతుంది. అరగంట పాటు ఏకధాటిగా కురిసిన 9 సెంటీమీటర్ల వర్షంతో జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్కు ఫిర్యాదులు వచ్చేస్తున్నాయి. గతేడాది సైతం భారీగా వ్యర్థాలు పేరుకుపోయి ముంపునకు గురైందని అక్కడి ప్రజలు వాపోతున్నారు. గతంలో ఇదే నాలాలో ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర వస్తువులు ఏరుకునేందుకు వెళ్లిన ఒక యువకుడు వ్యర్థాల్లో ఇరుక్కుపోయి మృత్యువాత పడ్డారని తెలిపారు. నాలాలో నిత్యం వ్యర్థాలు తొలగిస్తేనే అక్కడ వరదను నివారించే అవకాశం ఉంటుందని స్థానికులు తెలిపారు. కొంతకాలంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం, వెండి ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయంగా పుత్తడి ధర భారీగా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గత రాత్రి 11 గంటల సమయానికి 10 గ్రాముల మేలిమి బంగారంపై 2,400 రూపాయల వరకు తగ్గినట్లుగా ఇప్పుడు అది 91,000కు చేరుకున్నట్లు తెలుస్తుంది. కిలో వెండి ధరపై ఏకంగా 8,000 రూపాయలు తగ్గి 89,800 దగ్గర ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నెల 1న బంగారం ధర 94,000 రూపాయలకు పైగా ఎగబాకగా ఇప్పటి వరకు అది 3,000 తగ్గింది. అలాగే వెండి ధర 2 రోజుల క్రితం 1.02 లక్షలు ఉండగా ఇది 12,000 రూపాయలకు పైగా తగ్గింది. అంతర్జాతీయంగా గౌన్స్ మేలిమి బంగారం ధర నిన్న ఒక్కరోజే $80కు పైగా తగ్గడం, వెండి ధర కూడా అదే స్థాయిలో పతనం కావడంతో దేశీయంగా వాటి ధరలు దిగొచ్చాయి. ప్రధాని మోదీ థాయిలాండ్ పర్యటనలో భాగంగా బ్యాంకాక్లో ఉన్న వాట్పో బౌద్ధ ఆలయాన్ని సందర్శించారు. ఈ మేరకు బౌద్ధ మత గురువులు మోదీకి ఘన స్వాగతం పలికారు. థాయిలాండ్లో ఉన్న బౌద్ధ ఆలయాల్లో వాట్పో చాలా ప్రసిద్ధి చెందినదిగా తెలుస్తుంది. బౌద్ధ మత పెద్దలు ప్రధాని మోదీ చేతుల మీదుగా అక్కడ ప్రార్థనలు చేయించారు. ఈ ప్రార్థనల్లో థాయిలాండ్ ప్రధాని పెటంగ్ టార్న్ షినావర్త కూడా పాల్గొన్నారు. ఈ ఆలయాన్ని టెంపుల్ ఆఫ్ రిక్లైనింగ్ బుద్ధ అని కూడా పిలుస్తారని ఆలయ గురువులు తెలిపారు. ప్రధాని మోదీ థాయిలాండ్ పర్యటనలో భాగంగా బ్యాంకాక్లో ఉన్న వాట్పో బుద్ధ ఆలయాన్ని సందర్శించారు. ఈ మేరకు బౌద్ధ మత గురువులు మోదీకి ఘన స్వాగతం పలికారు. థాయిలాండ్లో ఉన్న బౌద్ధ ఆలయాల్లో వాట్పో చాలా ప్రసిద్ధి చెందింది. బౌద్ధ మత పెద్దలు ప్రధాని మోదీ చేతుల మీదుగా అక్కడ ప్రార్థనలు చేయించారు. ఈ ప్రార్థనల్లో థాయిలాండ్ ప్రధాని పెటంగ్ టార్న్ షినావర్త కూడా పాల్గొన్నారు. ఈ ఆలయాన్ని టెంపుల్ ఆఫ్ రిక్లైనింగ్ బుద్ధ అని కూడా పిలుస్తారని ఆలయ గురువులు తెలిపారు.